అవుతున్నటువంటి ఒక మూసి అడవిలో నుంచి అక్కడ స్ట్రీమ్స్ అని కలిసి గండిపేటలో పడి గండిపేట నుంచి కిందికి వచ్చి చివరికి మా జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా నుంచి పోతూ పోతూ నకరేకల్ దగ్గర ఉన్నటువంటి ఒక మూసి డ్యామ్, ఆ డ్యామ్ తర్వాత మళ్ళీ నీళ్లు కిందికి వెళ్ళి కృష్ణా నదిలో చేరుకుంటుంటే ఈ మూసి ఇది దాదాపు 111 కిలోమీటర్ల పొడుగుంది. మూసి అనగానే హైదరాబాద్ నగరంకే కాదు, అటు యాదాద్రి జిల్లాకు, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ నది ప్రవహించి ఈరోజు ఆ నది పక్కన పంటలు ఏదైతే పండుతున్నాయో అవి కూడా ఈరోజు విషపూర్వకంగా మారిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మూసి ప్రక్షాళన చేసి హైదరాబాద్ నగరానికి కాదు, తెలంగాణ మొత్తం దక్షిణ తెలంగాణకు ఈరోజు శుద్ధీకరణ అవుతుంది. అక్కడ రైతులు మంచి పంటలు పండిస్తారు, అక్కడ కూరగాయలు పండించుకుంటారు. ఎవరికి కూడా ఎటువంటి రోగాలు రాకుండా అటువంటి పరిస్థితి రావాలి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మీ 55 కిలోమీటర్లు కాదు, మొత్తం మూసి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు ఎండింగ్ పాయింట్ వరకు, ఈరోజు కృష్ణా నదిలో కలిసే వరకు, మూసి డ్యామ్ వరకు ఈ యొక్క ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మిత్రులారా, వాటర్ గురించి చాలా మనం మాట్లాడుతుంటాం, కానీ చాలా మందికి తెలియదు. అసలు వాటర్ సంబంధించినటువంటి ఒక విషయం పైన ఆ రోజు బ్రిటిష్ మన దేశం పైన రాజ్యం చేసినప్పుడు, పరిపాలించేటప్పుడు వైస్రాయ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుండే. వైస్రాయ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, అన్ని అడ్వైజర్స్. 1942 to 46 దాకా ఉండే మనకి ఇండిపెండెన్స్ వచ్చేదాకా. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సభ్యులు వైస్రాయ్ కౌన్సిల్లో. వారు ఆ రోజు ఈ నదుల అనుసంధానం గురించి వారు మాట్లాడారు. నదుల అనుసంధానం గురించి మాట్లాడిన సమయానికి ఆ ఒక నేపథ్యంలోనే ఈరోజు మనకు సెంట్రల్ వాటర్ వేస్, ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కమిషన్, తర్వాత సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్, ఈ మూడు కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఆ రోజు వైస్రాయ్ కౌన్సిల్లో ఈ 3 బాడీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరినైనా ఈరోజు భారతదేశంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటామంటే ఆర్థర్ కాటన్ కన్నా ఎక్కువ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క యోగదానం ఎక్కువ ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ఆ రోజు బ్రిటిష్ వారు కూడా వారిని ఈరోజు అభినందించి వారు చేసినటువంటి ఒక ఆలోచనకు ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. నదుల అనుసంధానం విషయంలోనే గుజరాత్ ప్రభుత్వం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నర్మదా నదిని సాబర్మతికి ఇంటర్లింక్ చేసి, సాబర్మతి కూడా మూసీ కన్నా అధ్వానమైనటువంటి ఒక మూసీ నది. ఆ రోజు అటువంటి సాబర్మతిలో నర్మదా నీళ్లు పంపు చేసి సాబర్మతిని ప్రక్షాళన చేసి ఫ్లడింగ్ చేసి సాబర్మతిలో ఉన్నటువంటి ఒక వేస్ట్ వాటర్ని, సివరేజ్ వాటర్ని ముందుకు పంపించేసి సముద్రంలోకి పంపించి అప్పుడు ఈ యొక్క సాబర్మతి ఒక ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. మరి సాబర్మతి ప్రాజెక్టులో కూడా ఆ రోజు తప్పకుండా డిస్ప్లేస్మెంట్ జరిగింది, కానీ వాళ్ళకి రీహాబిలిటేషన్ చేశారు. దాని కాస్ట్ కూడా ఆ మొత్తం కాస్ట్ 20,000 దాదాపు 5,000 కోట్లు ఏదో ఉంటుంది అది. కానీ తర్వాత మళ్ళీ ఈరోజు నమామి గంగే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. గంగా హిమాలయాల నుంచి వచ్చి మొత్తం ఉత్తరప్రదేశ్, బీహార్లో పాకుంటూ, ఉత్తరప్రదేశ్ పాకుంటూ కింద హుగ్లీ, వెస్ట్ బెంగాల్ నుంచి సముద్రంలో అక్కడ కలుస్తుంది. ఇక్కడ శివసాగర్ అని ఉంటుంది, గంగా సముద్రంలో కలిసే ప్లేస్ అది. మరి నమామి గంగాకే ఆ రోజు మొత్తం ఈ యొక్క గంగాని క్లీన్ చేయడానికి, ప్రక్షాళన చేయడానికి నమామి గంగే ప్రాజెక్ట్ కింద నరేంద్ర మోదీ గారు 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. 20,000 crores ప్రాజెక్ట్. ఈ యొక్క మూసీ నది ప్రాజెక్ట్ ఎంత ప్రక్షాళనం? ఈ 5,000 కోట్లు ఇవన్నీ అవుతున్నాయి, అవి చిన్న ప్రాజెక్ట్ గురించి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. కానీ 20,000 కోట్ల రూపాయలతో మొత్తం గంగాని నమామి గంగే ప్రాజెక్ట్ చేస్తే ఈరోజు మీరు మూసీ ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు?
నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అనే డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు, ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. కాబట్టి అంత వ్యయం అవుతుందా? 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే 7,000 అయిపోయింది మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు కూడా. నిజంగా ఈరోజు ఎక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే చేస్తారో రీహాబిలిటేషన్ ముందు జరగాల్సి ఉంది. మేము ఇస్తాము, అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా వరంగల్ నగరంలో స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పి అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరి స్లమ్స్ అన్ని ఖాళీ చేయించారు. చాలా కాలం వరకు వాళ్ళ ఇల్లు రాలే, రెంటల్ ఇంట్లో ఉన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినా లేవా ఎవరికి దేవుడు ఎరుక. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేసే ముందే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ డిమాండ్. యూ హ్యావ్ టు రీహాబిలిటేట్ ది డిస్ప్లేస్డ్ పీపుల్ ఫస్ట్. ఈరోజు భయంతో ఉన్నారు. 5 కిలోమీటర్ల దాకా మీరు దాన్ని బఫర్ జోన్ కింద తీసుకుంటున్నారు. 5 కిలోమీటర్ల దాకా జనం ఖాళీ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వము 10,000 ఇళ్లు పోతాయని చెప్తున్నారు. మళ్ళీ అసెంబ్లీలో మీ మంత్రి గారు స్టేట్మెంట్ 1,400 ఇళ్లే మాత్రం అంటున్నారు. ఏది వాస్తవం? 10,000 వాస్తవమా? 1,400 ఇల్లు వాస్తవమా? ఇక్కడ మీకు మధ్యనే వ్యత్యాసం ఉన్నది. మీ మాటలు ఎవరు నమ్మాలి? మూసి తప్పకుండా ప్రక్షాళన జరగాల్సి ఉంది. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే నేను ప్రపంచంలో దాదాపు 20-30 దేశాలు తిరిగిన వ్యక్తిని కాబట్టి. ఈరోజు మీరు ఎక్కడ పోయినా సరే, చికాగోలో బ్రహ్మాండటువంటి లేక్ ఉంది, దాన్ని కాపాడుతున్నారు ప్రజలు. మీరు అదేవిధంగా మ్యాంచెస్టర్ రివర్ ఉన్నది అక్కడ. మన న్యూయార్క్లో మీకు మంచి నదులు, న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యన నదిని డివైడ్ చేస్తుంది. మీరు మళ్ళీ లండన్లో థేమ్స్ రివర్, ఆ థేమ్స్ రివర్ పక్కన కూడా మీరు రివర్ మీదనే ప్యాలెసెస్ ఉంటాయి, క్యాజల్స్ ఉంటాయి. సైన్ రివర్ ప్యారిస్లో ఐఫిల్ టవర్తో పాటు దాని పక్కనే ప్రవహిస్తున్నటువంటి సైన్ రివర్లో షికార్లు జరుగుతూ ఉంటాయి, క్రూజీస్ ఉంటాయి దాని మీద. మళ్ళీ ఇటు పక్కన అటు పక్కన బ్రహ్మాండంగా భవనాలు ఉండే దాని మీద. అందుకే మీరు ఏంటంటే దానికి బఫర్ జోన్ మీరు పెంచాల్సిన అవసరమే లేదు. 12 నుంచి 50 మీటర్ల దాకా బఫర్ జోన్ ఎందుకు అవసరం మీకు? ఆ 50 మీటర్లు చేసినప్పుడు మొత్తం మూసి ఒకే రకంగా జరగాలి కదా. మరి అదే మీరు అక్కడ నార్సింగి దగ్గర ఒక మూసి బఫర్ జోన్, ఆ 12 మీటర్లు కూడా లేని ఒక బఫర్ జోన్లో ఈరోజు ఒక పెద్ద బిల్డరు ఒక పెద్ద ప్రాజెక్ట్ కడతా ఉన్నాడు, మూసీకు ఆనుకొని కడతా ఉన్నాడు. మరి వాళ్ళకి బఫర్ జోన్ పనిచేయదా? ఎక్కడైతే ఎక్స్ సర్వీస్ మెన్లు, ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్లాట్ కట్టుకొని మధువన్ పార్క్ లాంటి ప్లేస్లో వాళ్ళు 12 మీటర్లు జరిగి వాళ్ళ ఒక ఇల్లు కట్టుకొని లోన్ తీసుకొని ఈఎంఐస్ కడతా ఉంటే వాళ్ళని కూడా 50 మీటర్ జోన్ బఫర్ జోన్గా ఎట్లా పంపిస్తారు మీరు? అక్కడనో ఒక బఫర్ జోనే లేదు, ఇక్కడ బఫర్ జోన్ పెడుతున్నారు. ఇక్కడ డిస్ప్లేస్ చేసేది మీరు ఎవరిని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని. కాబట్టి ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ అవుతుందో ఈ ప్రాజెక్టు ఇంప్రాక్టికల్ ప్రాజెక్టు. ప్రక్షాళన చేయడానికి మీకు ఇంత అవసరం లేదు. 2-3 వేల చిల్లర ఎకరాలని ఈరోజు స్వాధీనం చేసుకునే ప్రయత్నం మీరు ఉన్నారు. 3,000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నా కూడా మీరు అక్కడ రైతుల్ని, ఎందుకంటే మనకు వచ్చే ఏవైతే కూరగాయలు అయితే ఉన్నాయో మీకు చాలామంది తెలియకపోవచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలోనే ఈ హైదరాబాద్ నగరానికి సగము కూరగాయలు ఇక్కడి నుంచి వస్తాయి. మీరు ఎక్కడ పోయినా చూడండి, మూడిచి పక్కన అన్ని తోటలు వేస్తూ ఉంటారు. అవి కూడా పట్టా భూములు, రైతులకు ఇచ్చిన భూములు. ఒక 10 మంది రైతులు అక్కడ పండించుకుంటారు, అక్కడ వాళ్ళకి ఆదాయం అది.